అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఆత్మస్వరూపం గురించి తెలుసుకుందాము. ఆత్మ జ్యోతి స్వరూపం, పరమాత్మ కూడా పరంజ్యోతి స్వరూపం. ఆత్మకు తల్లి తండ్రి పరమాత్మయే. మనం ఈ విషయాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఈ విషయం మనలోనే అంటే మన మనస్సులోనే అంతర్లీనంగా ఉంది. ఎలా అంటే, ఒక కుటుంబం కనుక దేవాలయానికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న పరమాత్ముని చూసి అందరూ తండ్రి మమ్మల్ని చల్లగా చూడు, మమ్మల్ని బాగా చూడు, అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని ప్రార్థిస్తారు. అందరూ కూడా తండ్రి అనే సంబోధిస్తారు. అంటే ఆలయంలోకి వెళ్ళినప్పుడు మనం శరీరాన్ని మర్చిపోతున్నాం, మనలోని ఆత్మ అనే భావన ఆటోమేటిక్గా అదే బయటకు వస్తుంది. అందుకే అందరూ కూడా గుడిలోకి వెళ్ళినప్పుడు అంటే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అందరూ తండ్రి అనే పరమాత్మని సంబోధిస్తారు. అలాగే ఆత్మ శరీరంలోనే ఉంటుంది, భృకుటి మధ్యలో ఉంటుంది. శరీరం కనుక మనుగడ సాగించాలి అంటే పంచభూతాలు అగ్ని, వాయువు, భూమి, ఆకాశము, నీరు ఇవి అవసరం. అలాగే శరీరంలో ఉన్న ఆత్మ మనుగడ సాగించాలి అంటే ఆత్మకు కావాల్సినవి ప్రేమ, శక్తి, శాంతి, ఆనందము, సుఖము, అలాగే జ్ఞానము, పవిత్రత ఇవన్నీ కూడా ఆత్మకు అవసరం. ఇవి లేనప్పుడు ఆత్మ ఆ శరీరంలో ఉండటానికి ఇష్టపడదు. అందుకే ప్రపంచంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అదే ఆత్మ పరమాత్మల జ్ఞానం కనుక తెలుసుకున్నట్లయితే ఈ ఆత్మహత్యలన్నీ కూడా తగ్గిపోతాయి, అసలు ఉండవు కూడాను. మనకు భగవద్గీతలో భగవంతుడి జ్ఞానాన్ని ఇచ్చారు. భగవంతుడి ఇచ్చిన జ్ఞానాన్ని మనం నేర్చుకోవడం వల్ల, అదే జీవితంలో ఆచరించటం వల్ల మనకు ఈ కష్టాలనేవి ఏవి ఉండవు. భగవంతుడి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వయసుతో సంబంధం లేదు. భగవంతుడు మనకి భగవద్గీత ద్వారా జ్ఞానాన్ని ఇచ్చారు. భగవద్గీతలో మన్మనాభవ అన్న మంత్రాన్ని కూడా మనకి ఇచ్చారు. మన్మనాభవ అంటే ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉండండి అని. ఏ పని చేస్తున్నా కానీ భగవంతుడే మా చేత చేయించుతున్నారు అనుకుంటూ భగవంతుడిని స్మరిస్తూ కనుక ఆ పని చేసినట్లయితే మన మనస్సును బట్టి మన కర్మలు కూడా ఉంటాయి. అలా మన మనస్సును బట్టి కర్మలు ఉంటాయి అంటే భగవంతుడిని స్మరిస్తూ చేస్తున్నప్పుడు ఆ కర్మలు ఎప్పుడు మంచి కర్మలుగా మారిపోతాయి. మంచి కర్మల వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాల వల్ల మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాము. అంటే జీవితంలో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే ఎల్లప్పుడూ పరమాత్మ స్మృతిలో ఉంటూ మనం ఎప్పుడు పనులు చేస్తూ ఉండాలి. పరమాత్మ స్మృతిలో ఉన్నప్పుడు ఎప్పుడు తప్పు పనులు చేయం కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాము. అలా మీరందరూ భగవద్గీతను, భగవంతుని జ్ఞానాన్ని పూర్తిగా జీవితంలో ఆచరిస్తూ భగవంతుని స్మరిస్తూ అన్ని పనులు చేసుకుంటూ మీ అందరూ ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.